హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ ఫ్లేవర్స్ అండ్ కలర్స్. ఈ రోజు నేను చేయబోయే రెసిపీ పండు మిరపకాయలతో రోటి పచ్చడి. 5 నిమిషాల్లో పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈజీగా సింపుల్ గా రోటి పచ్చడి రెడీ అయిపోద్ది. పండు మిరపకాయలు కడిగి రోట్లో వేసుకోవాలి. కడిగి పెట్టుకుని అన్ని రెడీ చేసుకున్నాము. ఇప్పుడు పండు మిరపకాయలు తగినంత ఉప్పు వేసుకొని కచ్చా పచ్చారా అంత మెత్తగా కాకుండా కొంచెం పొడుగులు పొలుగుగా ఉండేలాగా బాగా దంచుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండుని అందులో వేసుకొని కొంచెం దంచుకోవాలి. తర్వాత ఆనియన్ ముక్కలు, నేను 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్ ముక్కలు కూడా బాగా దంచుకోవాలి. అంత మెత్తగా అవసరం లేదు, ముక్కలుగా దంచుకోవాలి. కచ్చా పచ్చగా దంచితే చాలు. తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా దంచుకోవాలి. మెత్తగా దంచుకున్న తర్వాత ఒక ప్లేట్ లో తీసుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకోవాలి. పచ్చడికి ముందుగా ఆవాలు, మినపప్పు, పచ్చెనపప్పు, కొంచెం జీలకర్ర, కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం దూరగా వేయించుకొని లాస్ట్ లో తాలింపు వేగాక కరివేపాకు వేసుకొని దంచి పెట్టుకున్న పచ్చడి అందులో వేసి స్టవ్ ఆఫ్ చేసేసి బాగా కలుపుకోవాలి. అంతే, సింపుల్ గా ఎంతో టేస్టీగా పండు మిరపకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మన బ్యాచిలర్ తమ్ముళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. అన్ని పచ్చివి తీసుకొని బాగా దంచుకొని తాలింపు పెట్టేస్తే పచ్చడి సూపర్ గా ఉంటది. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు పండు మిరపకాయ పచ్చడి నేను చూపించిన స్టైల్లో మీరు ఒకసారి చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటది. నచ్చితే కామెంట్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. బాయ్, మరి ఉంటానండి.